మాట అన్నది. ఆమె విశ్వాసం ఇది కేవలం ఆమెకు వచ్చే కష్టాలు పరీక్ష అని మాట్లాడారు. ఆమె గ్రహించింది ఏంటంటే నేను కూడా మరి అందరూ చెప్పకూడదు, కానీ ఆమెకు ఎప్పుడు ఏదో ఒక శోధన, పిల్లలకు బాగోపోవటం, చిన్న యాక్సిడెంట్ లేదా గాయం, ఎప్పుడు ఇవన్నిటి కూడా ఆమె తట్టుకుని ముందుకు నడిచింది. కాబట్టి దేవుడు ఈ కుటుంబం పట్ల కృప చూపించాడు అని చెప్పింది కదా. నేను టైర్లు అమ్మేశాను, అమ్మేసాను. ఇది యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువారి ప్రయాసము ప్రయాసపడ్డారు. ఏంటమ్మా, లోన్ తీసుకున్నారు, బంగారం తాకట్టు పెట్టారు, లేదా వస్తువులు అమ్మారు, యంత్రాలు అమ్మారు. కానీ దేవుని ఏర్పాటు ఎలాగంట, నువ్వు ఈ విధంగా నీ గృహాన్ని నువ్వు పూర్తి చేయాలి. ఆ గృహంలో నువ్వు దేవుని స్తుతించి ఆరాధించాలి. కనుక మరి అందరి గృహాలలో కూడా సమస్యలు ఉన్నాయా? ఉంటాయి. చెప్పుకోలేదంటే మరి కష్టాలు మనుషులు రాకపోతే చెట్లు పుట్లకు వస్తాయంటారు. ముఖ్యంగా క్రైస్తవులకి, విశ్వాసులకి కష్టం అనేది మనం అనుభవించాలి. అది దాన్ని ఏమంటారంటే మనం ప్రతిదినము కూడా ఆయన సిలువను ఎత్తుకుని మనం కొనసాగాలంట. ముందుకంటే సిలువ అంటే ఏంటి? మానవే కదా, శ్రమలేనా? కనుక ఈ భూమి మీద మనకి ఈ శ్రమలు ఉంటాయి. ఆ తర్వాత మనకి ఏముంది? నిత్య జీవము, జీవ కిరీటము. దాని కొరకే మనం ఏం చేస్తున్నాం? మనం విశ్వాస జీవితంలో మనం సాగుతున్నాం. కనుక చివరిగా మన మాస్టర్ దాసు గారు చివరి ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత నేను ఆశీర్వాద ప్రార్థనతో